ధాన్యం కొనని కాంగ్రెస్ సర్కారు పాపం రైతన్న పాలిట శాపమైంది. ధాన్యం కొనండి ప్రభు కాల్ముక్తమని అన్నదాతలు కాల్లా వెళ్లాపడ్డ రేవంత్ ప్రభుత్వం కనికరించలేదు. సర్కారు నిర్లక్ష్యానికి అకాల వర్షాలు తోడై అన్నదాతను కోలుకోలేని దెబ్బతీశాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, రోడ్ల మీద ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది. పంట కొనుగోళ్లపై ప్రకటనలు ఇవ్వడం తప్ప పాలకులు కనీసం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన పాపాన పోలేదు. క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ముందు చూపు లేని ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతుల బతుకులను నీళ్లపాలు చేసింది. ముందు చూపులేని కాంగ్రెస్ అసమర్థ పాలన ఇవాళ రైతుల బతుకులను ఆగం చేసింది. ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం అన్నదాతలను నిండా ముంచింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షంతో పలు జిల్లాల్లో ఎక్కడికక్కడ ధాన్యం తడిసి ముద్దైంది. రైతులు అమ్ముకునేందుకు మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వరి, మొక్కజొన్న ధాన్యం వర్షార్పణమైంది. కండ్ల ముందే ధాన్యం తడిసి ముద్దవడం, వర్షపు నీటిలో కొట్టుకుపోవడం చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. భారీ వర్షానికి నాగర్ కర్నూల్ జిల్లాలోని మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న, వరిధాన్యం తడిసి ముద్దయింది. మహబూబ్ నగర్ జిల్లాలో వందలాది బస్తాల్లో ధాన్యం తడిసిపోయింది. కుప్పలుగా పోసిన వడ్లు, మొక్కజొన్న, ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. జడ్చర్ల మార్కెట్లో వందల బస్తాల మొక్కజొన్న, వడ్లు తడిసి ముద్దయ్యాయి. కుప్పలుగా పోసిన ధాన్యం నీళ్లలో కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు రైతులు. కరీంనగర్, ఉమ్మడి జిల్లాలో కురిసిన గాలివాన రైతులను నిండా ముంచింది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు. కేంద్రాల్లోనే ధాన్యపు కుప్పలు తడవడం, నీటిలో కొట్టుకుపోవడం చూసి రోధించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల, సుల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి మండలాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. కండ్ల ముందే ధాన్యం వర్షార్పణం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. తూకం వేసిన బస్తాలు సైతం తడిసిపోయాయి. భారీ వర్షం వల్ల వేములవాడ కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. బాలానగర్, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశుల కిందకు వర్షపు నీరు చేరింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో వేల క్వింటాల ధాన్యం తడిసిపోయింది. కష్టపడి పండించిన పంట రైతుల కళ్ల ముందే నీళ్ల పాలైంది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కురిసిన అకాల వర్షం అన్నదాతకు కన్నీళ్లను మిగిల్చింది. ఆదిలాబాద్ జొన్న రైతుల పరిస్థితి మరీ ఘోరం. భారీ వర్షానికి తీవ్రంగా నష్టపోయారు. అటు సాత్నాల మండలం మేడిగూడలో జొన్న పంట తడిసిపోయింది. మంచిర్యాల జిల్లాలో అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మందమర్రి మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దైంది. పంట కొనుగోలుపై నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతుల గోడును ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షానికి నష్టాల పాలైన సిద్దిపేట జిల్లా రైతన్నలు కడుపు మండి రోడ్డెక్కారు. సిద్దిపేట, హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మిడిదల మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దైంది. కష్టపడి పండించిన పంట రైతుల కండ్ల ముందే నీటి పాలైంది.
దుబ్బాక నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన ధాన్యం నీటి పాలైంది. ధాన్యం రాశులపై వేసిన పాలిథిన్ కవర్లు కొట్టుకుపోయింది. గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో రైతులు ఆరబోసిన ధాన్యం నీళ్ల పాలైంది. పాములపర్తిలో ఓ రైతు తన ఇంటి ముందు ఆరబోసిన ధాన్యం వర్షానికి మోరిలో కొట్టుకుపోయింది. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం ఇబ్రహీం నగర్లో తడిసిన ధాన్యాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ధాన్యం నింపడానికి సంచులను వెంటనే ఏర్పాటు చేయాలని ఫోన్లో అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టం చేసింది. తురకపల్లి మండలంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాసులు మొత్తం తడిసి ముద్దయ్యాయి. ఐకేపీ సెంటర్లలోని ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. చౌటప్పల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 30 రోజులవుతున్నా ఇప్పటి వరకు కొనే దిక్కులేదని, అకాల వర్షానికి కష్టపడి పండించిన పంటంతా ఆగమైందని రైతులు విలపిస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం రైతన్నను నిండా ముంచింది. జిల్లా కేంద్రంతో పాటు మాచారెడ్డి, కామారెడ్డి, బిక్కనూర్, దోమకొండ, బీబీపేట్, రాజంపేట, తాడ్వాయి, రామారెడ్డి, సదాశివనగర్ మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. భారీగా వీచిన ఈదురుగారులకు మామిడికాయలు నేలరాలాయి. తాడ్వాయి కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న ధాన్యం తడిసి వర్షానికి కొట్టుకుపోయింది. 6 గాలం శ్రమించి పండించిన పంట నీటి పారడంతో అన్నదాతలు రోధిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి అన్నదాత తీవ్రంగా నష్టపోయాడు. ఇబ్రహీంపట్నం, నోముల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీటి పాలైంది. గాలుల వేగానికి ధాన్యంపై ఉన్న కవర్లు ఎగిరిపోయి మొత్తం తడిసే ముద్దైంది. ఐకేపీ సెంటర్లో ధాన్యం పోసి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు. 15 రోజులుగా ఆరబెడుతున్న ధాన్యంతో పాటు బస్తాల్లోకి ఎత్తిపోసిన ధాన్యం కూడా తరలించకపోవడంతో మొత్తం నీటి పాలైందని అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు.